హుక్స్లో పట్టి జరగకుండా ఇదిగోండి ఎక్కడైతే ఈ పార్ట్ ఉందో ఆ పార్ట్ దగ్గర మనం ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా సాగలేదు, ఎక్కడ కూడా సాగకుండా కరెక్ట్గా ఇక్కడైతే వచ్చింది. ఇప్పుడు ఈ ఎత్తు ఎంత ఉందో ఇక్కడ కూడా కరెక్ట్ చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి దాట్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని ఇక్కడికి కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఈ డాట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఇక్కడ ఒకటి ఖర్చు 1/2 ఇంచ్, ఈ ఖర్చుకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి 4 ఇంచెస్ ఉండాలి, ఇక్కడ నుండి 10.5 ఉండాలి. డాట్ హైట్ 10.5, ఇక్కడ 4 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మీకు డాట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ పెట్టడం రావట్లేదు అని చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అంటున్నారు. ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 10.5 ఎక్కడైతే మిడిల్ పాయింట్ వచ్చిందో అక్కడ నుంచి కిందికి డాట్ ఎంత వరకు ఉందో అక్కడి వరకు మనం ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు డాట్ ఎంత అవసరమో, అంటే వీళ్ళకి వచ్చేసి చిన్నగా ఉంది కాబట్టి ఒక 3/4 ఇంచు లేదు ఒక 1/2 ఇంచ్ దగ్గర వేసుకున్నా సరిపోతుంది. అంత తక్కువగా ఉందన్నమాట. ఇలాంటి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ డాట్ కూడా తక్కువగా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు డాట్ తక్కువగా వస్తుంది, షేప్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది చిన్నగా ఫోల్డ్ చేసినప్పుడు చిన్నగా వస్తుంది డాట్ అనేది, ఇది పెద్దగా ఫోల్డ్ చేసినప్పుడు పెద్దగా వస్తుంది. సో మనం తేడా ఎక్కడ ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు మనం తీసుకున్నాం అనుకోండి పెద్ద డాట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ డాట్ మెయిన్ డాట్ ఇప్పుడు డాట్ పెట్టే ఎండింగ్ ఉంది కదా, ఆ ఎండింగ్ నుంచి ఎక్కడైతే మనము ఈ క్రాస్ బెల్ట్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడి వరకు ఈ విధంగా లైన్ తీసుకుంటే మనకు మెయిన్ డాట్ అయితే ఈజీగా వేసుకోవచ్చు.